మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా నాతో ఏకీభవించాలని దేవుని నామంలో మీకు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, నీవు మాకు అనుగ్రహించినటువంటి సన్నిధానంలో నాయన మేము నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను మేము బ్రతిమలాడుకుంటూ మా అవసరతలను తీర్చుకున్నటకు నాయన మరణించినటువంటి మా యొక్క తండ్రి రక్త సంబంధకులు, బంధుమిత్రాదులు, మా వారికి అందరికీ కూడా ఆత్మల శాంతి కలిగించేలాగన ఈ ప్రార్థన సహవాసములను మీరు నడిపిస్తున్నటువంటి విధానములకి వందనాలు. మా ఆత్మీయ తల్లిదండ్రులను దీవించండి, మా సంస్థలను దీవించండి, మా సంఘాలను దీవించండి. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ యొక్క గొప్ప అస్త కిరణాల శక్తితో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మధ్యని ఎటువంటి అపవాది ఏలుబడి చేయటానికి వీలు లేదు ప్రభా. నీ నామములో అపవాదిని తగిలివేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు. ఎటువంటి బలహీనలు ఇక్కడున్నా నాయన యేసు నామములో స్వస్థత పడును గాక. నాయన అదేవిధంగా ప్రభా, ఈ లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి బలహీనతలు ఉన్నా, ఎటువంటి వ్యాధులతో బాధపడుతున్నా, ఇప్పుడే ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరికీ కూడా మంచి స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన నువ్వు గొప్ప దేవుడు కనుక నీ గొప్ప ప్రేమను మా అందరిపై కుమ్మరిస్తున్నావు. ఆ ప్రేమను మేమందరం పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము ప్రారంభం మొదలుకొని పూర్తి చేయడానికి మనము ప్రయత్నించాలి. మన యొక్క ప్రార్థనలు ప్రారంభము మొదలుకొని మనకు పూర్తి అయిపోవాలి. పూర్తి అయిపోయేటప్పుడు దేవుడు ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఉత్తినే విడిచిపెట్టినటువంటి దేవుడు మాత్రము కానే కాదు. కొన్ని విషయాల్లో జరగకపోవచ్చు, కొన్ని విషయాలు జరగకపోవచ్చు అంటే జరపలేనటువంటి దేవుడు మన దేవుడు కాదు. జరుపుతాడు, కానీ ఆలస్యము. మీకు చాలాసార్లు చెప్పాను పండ్ల కథ. ఎంత వరకు నువ్వు కనిపెడితే అంత మంచి బహుమానం నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి గర్భఫలాలు మీకు తెలుసు. శారా, మరి ఉన్నటువంటి ఎలిజబెత్ గారేంటి, తర్వాత అన్నగారేటి వీళ్ళు అన్న అంటే కన్నీటి ప్రార్థనతో పొందుకుంది. వీళ్ళు కనిపెట్టినటువంటి వారి స్త్రీలు చాలా వరకు కనిపెట్టి ముచ్చులైపోయారు. అయినా వారికి మంచి బహుమానాలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మంచి గర్భఫలమునిచ్చి ఆ గర్భఫలంలో వచ్చినటువంటి బిడ్డలు విస్తారమైనటువంటి దీవులతో నిండుకున్నారు. మంచి ప్రవక్తలు అనిపించారు. దేవునికి ఎంతో అంగీకారం అనిపించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనము సోలిపోకూడదు. జీవిస్తున్నాం, మనము మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. మరణించినటువంటి మన వారందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు మన జీవితాలు ఎలా నడుస్తున్నాయి భూమి మీద. మనం భూమి మీద ఏ విధముగా ప్రవర్తిస్తున్నాం, భూమి మీద ఏ విధముగా మన తలంపులు ఉంటున్నాయి అని వాళ్ళు గమనిస్తూ ఉంటారండి. దేవుని తర్వాత వాళ్ళకే మన ఆత్మను పరిశోధిస్తారు. మన ఆత్మలు సరిగా ఉండి చక్కగా వెళ్తే వాళ్ళంతా గంతులు వేసుకుని సంతోషిస్తారు. దేవునికి స్తోత్రము కలుగును. గనుక మనము వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలా, మన దేవునికి ఇంపుగా ఉండాలా. కనుక ఉత్తర ప్రచుత్రాలు చదువుకున్నాం. ఇక 119వ కీర్తనలో మరి 129 నుంచి మీరు చదువుకున్నారు. నీ శాసనములు అర్థమవుతున్నాయి కదా. నీ శాసనములు అంటే ఆయన నిర్ణయాలు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యము అంటే దేవుని యొక్క మాటలు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ అంటే కోరిక అంటే ఆశ, అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగొట్టుచున్నాను. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ మాట అందరికీ మీకు అర్థమే. నోటు తెరిచి వగొచ్చుచున్నాను.
శారీరకముగా ఒకసారి ఆలోచించండి. ఒక మంచి పదార్థం ఏదైనా మనకిష్టమైన పదార్థము వండినా మన ఎదుగు పెట్టినా మనకు నోరు ఊరుతుందా ఊరదా? సపరేట్ నోరు ఊరుతుంది సప్పరిస్తాం కూడా. మనం చాలా చక్కగా సప్పరిస్తాం. మంచి రుచికరమైనటువంటి మంచి సువాసన కలిగినటువంటి ఏదైనా సరే ఆహారం మనం ముందు పెట్టేటప్పుడు మనకి ఇష్టమైనటువంటిది కనుక దాని గురించి మన నోరు ఊరుతుంది, సప్పరిస్తాం. వాటికంటే విలువైనటువంటివి దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. కనుక నా నోరు ఒగర్చుతున్నది, నోరు ఊరుతుంది నీ మాటలకి, నీ యొక్క అభిషేకమునకు అని ఇక్కడ దైవజనుడు చెప్పుతూ, నీ నామమును ప్రేమించి వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచును. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దైవజనులు చక్కగా రాశారండి. నీ వాక్యమే నన్ను. చక్కని పాటలు. ఈ మాటలు చూసే వాళ్ళు రాశారు. ఈ మాటలు చూసి వాళ్ళకి ఎంత మరి దేవుడు తెలివిచ్చాడో తెలియదు, కానీ రుచికరమైనటువంటి అంశములుగా రాగములతో మనకందరికీ కూడా ప్రకటించారు. అవే మనం పాడుతున్నాం. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరిచితే ఎంత అద్భుతముగా ఉంటాయి. గనుక అప్పుడు ఏ అపాయము మనలను ఏలదు. అది మనలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలుగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలుగా వెళ్ళి చిన్నప్పుడు నేను పాల్తేరులో పనిచేసేటప్పుడు నేను చిన్నవాడిని అయితే మామూలుగాను నా దగ్గర బోర్డు మంది పిల్లలు ఆడుకోవటానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులు మంచివి కాదు. అప్పుడు నన్ను చూశాను, నువ్వు పాస్టర్ కొడుకురా, ఆడి జోడు వెళ్ళగరా అని చెప్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆడి పాస్టర్ కొడుకు, ఆడి మనకు చేయకూడదు, దేవుడు మనకు ఇది చిన్నపిల్లలు ఆ విధముగా అనుకునేవారు. అదే విధముగా ప్రియులరా, దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని చూసి ఇతరులు ఏమనుకోవాలంటే, అయ్యో వాడు దేవుని బిడ్డ, వారిలాగా మనం ఉంటాం, వాడు దేవుని బిడ్డ కనుక దేవుని బిడ్డగా ఉండాలి. మన ఒక ఆయన అట్లా చేశాడు. వెళ్ళిపోతా ఉంటే నేను ఒక ఆయన తాగేసి అక్కడ పడిపోయిన తర్వాత అందరూ ఎత్తుతున్నారు కానీ లేవటం లేదు. నేను వెళ్ళాను లింగమ్మంటే, అయ్యగారు క్షమించండి, మీరు వెళ్ళిపోండి అనేసి నన్ను తోచించాడు. కనుక చెప్పరావడం ఏంటంటే ప్రియులారా, దేవుని బిడ్డలకు ఉన్నటువంటి ఆకర్షణీయం అటువంటిది. దేవుని బిడ్డలు ఎవరండి? మీరే. మీకున్నటువంటి ఆకర్షణీయం అటువంటిది. ఆ దేవుడు మీలో ఉంటే ఆకర్షణీయం ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ చూసినా మీ వెనుకతల వెలిగే. ఇంకా ఏమొస్తాయండి మన వెనుకతల? కృపాక్షేమములే. మన వెనుకతలు ఏమొస్తే? కృపాక్షేమములే. కనుక ఇక్కడ మరి నీ ఉపదేశమును నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. నీ కట్టడలను నాకు బోధించుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు. ఈ మాట మనసులో పెట్టుకోండి. మనం ధ్యాన భాగంలోకి వెళ్ళేటప్పుడు ఈ మాట వస్తుంది. ఇక్కడ ఎవరు అంటున్నారండి ఈ మాట? దావీదు. అందరు చెప్పండి, ఎవరు అంటున్నారు? ఇన్నిసార్లు చెప్పాను. నా వెంట్రుకలు లేవులేండి. నా వెంట్రుకలు ఒత్తుకుండేటప్పుడు ఎన్నిసార్లు ఉన్నాయి, ఎన్ని వెంట్రుకలు అన్నిసార్లు చెప్పాను. నీ పరిశుద్ధ గ్రంథమును అనుసరించగా ఈ ప్రజలు తిరుగుతూ ఉంటే నా కన్నీరు ఏరులై పారుతుంది అంటున్నాడు. నా కన్నీరు ఏరులై పారుతుంది. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. దేవునికి స్తోత్రము కలుగునగా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ప్రేమించాలి, ఎవరికి బుద్ధి చెప్పాలి, ఎవరిని శిక్షించాలి, ఆయనకి అన్నీ తెలిసాడు. అన్నీ తెలిసినటువంటి మన దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడంటే మనలను కాపాడగలిగినటువంటి మన దేవుడు. ఇప్పుడే లింగ మనసులు మీకు అందరికీ చెప్పాను. నేను లింగ మనసులో నేను చెప్పినటువంటి పాఠం ఏంటంటే చేదు జీవితాలు ఇక్కడ చెప్పేశారు. తర్వాత ఇంకేం చేశాడంటే ఎలీషా గారు వెళ్ళేటప్పుడు పని వాళ్ళు కమ్మలు కొట్టడానికి వెళ్ళేటప్పుడు గొడ్డలు నీళ్ళు పడిపోయింది. గొడ్డలే నీటిలో పడిపోయింది.
గొడ్డలు నీటిలో పడిపోతే బరువు, అది గొడ్డల బరువు. ఆ గొడ్డల బరువు అంతా మన పాపాలంటే. గనుక ఆ గొడ్డలి తేలాలంటే లేత కమ్మను వేశారు. లేత కమ్మ అది మునిగుతుందండి, కానీ మునిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ బరువైనటువంటి ఇనుము గొడ్డలు తేలిపోయింది. అంటే ఆ గొడ్డలి లాంటి వారము మనం, అన్ని పాపాలతో మనము జీవిస్తున్నాం. గనుక మన దేవుడు ఆ పాపాలన్నిటినీ కూడా తీసివేసి మనలను సురక్షితమైనటువంటి స్థలాలకు నడిపించడానికి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పటికీ కూడా రాత్రి చెప్పుకున్నాం, ఎంతమందో ఆయన అసహించినటువంటి వారు ఎంతమంది. ఆయనకు మాత్రం కోపం లేదండి, ఆయన కోపం లేదు. మీకు చెప్పాను రాత్ర, ఎలీషా భక్తుడు వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది 42 యవనస్తులు హేళన చేశారు, అపహాసం చేశారు. చేసేటప్పుడు ఎలీషా ఏం చేశాడు, కోపం వచ్చి వెనక్కి తిరిగి శపించి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేసరికి ఆ 42 మంది గొగ్గురులు పెడుతున్నారు. ఎలాగ పెడుతున్నారంటే ప్రాణాలు మరి పోతున్నాయి కనుక గొగ్గురులు పెడుతున్నారు. వెనక తిరిగి చూస్తే అడవి నుంచి 2 నిలువు బంట్లు పరిగెట్టి వచ్చి వాళ్ళని చీరేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసండి, దేవునికి ఎటువంటి అమాత్రమైన అనాచారం వస్తే సృష్టి ఊరుకోదు, జంతువులు ఊరుకో. యేసు ప్రభు వారు జంతువులతో ఎన్ని దినాలు ఉన్నారు? 40 రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారమ్మా అరణ్యంలో? 40 రోజులు. జంతువులు ఆయన చుట్టూ కూడా ఉండే జంతువులకి సేవ చేసినటువంటి దేవుడు మన దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా నీలో దేవుడు ఉంటే ఏ జంతువు కాదు, ఏ ఇది కాదు, నీ తట్టు రాదు, నిన్ను చేయదు. గనుక భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఇది అరణ్యం కంట భూమి భయంకరమైనటువంటి పాపాలతో, మొండల చెట్లతో, తుప్పలతో నిండుకున్నటువంటి అడవి ఎలా ఉంటుందో అలాంటిదే భూమి. ముండ్లు, తుప్ప చెట్లు, ఇవంటి పాపాలు, వీటితో నిండుకున్నటువంటి అడవి ఎలా ఉంటుందో ఈ భూమి అంతా కూడా అటువంటిది. అటువంటి భూమిలో మనం జీవిస్తున్నాం. గనుక దేవుడు అందరినీ రక్షించడానికి వచ్చాడు. వచ్చినటువంటి విధముగా ఆయనని గౌరవించినటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన గౌరవించినటువంటి వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. ఇక్కడ మార్త అనే మార్కు సువార్తలో మనం తీయొద్దండి. మార్కు సువార్తలో మనం పోనసారి పాఠం చెప్పుకున్నాం. యేసు ప్రభు ఆ గ్రామంలో వెళ్తుంటే మార్త తన ఇంటికి చేర్చుకుంది, తన ఇంటిలోకి చేర్చుకుంది, విందు చేసింది, ఎంతో అద్భుతం చేసింది. కనుక మార్త తర్వాత ఇంకెవరు ఉన్నారు? అక్కచెల్లెలు మరియకి ఇంకెవరు ఉన్నారు? అన్నదమ్ములు, లాజరు. ఈ ముగ్గురిని కూడా ప్రేమించినటువంటి వాడు దేవుడు. ఈ ముగ్గురిని కూడా ప్రేమించినటువంటి దేవుడు. గనుక ఈ దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. ఆయన సువార్తలకు వెళ్ళిపోయాడు. సువార్తలకు వెళ్ళేటప్పుడు అక్కడ లాజరుకి మరణకరమైనటువంటి జబ్బు వచ్చేసింది. మరణకరమైనటువంటి మహాభయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ప్రాణం పోతే అనే సమయంలో మరి యేసు ప్రభు వారు ఆయన చాలా దూరంలో ఉన్నారు. కనుక మార్త మరియ కొన్ని మనుషులు పంపించారు. అయ్యా, ఇదిగో నువ్వు ప్రేమించినటువంటి లాజరు మరణించిపోతున్నాడు, కనుక మీరు అతి త్వరగా రావాలనేటప్పుడు ఆయన సృష్టికర్త అండి. ఆయన సృష్టికర్త, దేవుడు పుట్టించినటువంటి మన యొక్క జీవితాలు, మన అంతరంద్రియములు అన్నీ తెలుసు. కానీ ఆయన ఏంటంటే మరి 2 రోజులు అక్కడ ఉండిపోయాడు. కారణం ఏంటో తెలుసండి, ఆయన మరణిస్తాడని తెలుసు. మరణించినటువంటి వాడిని లేపాలా, ఇక్కడ జనులందరూ కూడా ఒకసారి నన్ను అర్థం చేసుకోవాలా, నేను ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎటువంటి ఆ మహా సురక్షితమైనటువంటి సింహాసనమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాను. కనుక వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి, ఈ శక్తి ఎవరికి ఉండదు కదా, నిరూపిస్తాను అని చెప్పి ఆయన మరి 2 దినాలు అక్కడ ఉండిపోయాడు శిష్యులతో. ఉండిపోయేటప్పుడు ఈ లోపు లాజరు ఏమైపోయాడండి? చనిపోయాడు. లాజరు చనిపోయినటువంటి విధానమును బట్టి మరి అక్కడ శిష్యులకు చెప్తున్నాడు, పదండి మనం వెళ్దాం, యూదయ దేశానికి వెళ్దాం. అక్కడ మరి మన స్నేహితుడైనటువంటి లాజరుని నిద్రిస్తున్నాడు, లేపాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడు అంటాడు, అదేంటండి నిద్రిస్తే ఆరోగ్యంగా ఉంటాడు కదా అని అంటాడు. కానీ శిష్యులు కూడా రక్షకుడు మాటలు అర్థం చేసుకోలేరు. ఆ శిష్యులు కూడా అర్థం చేసుకోకుండా అద్వైతముగా ఉంటారు. కనుక ఆయన అంటాడు, నిద్రిస్తున్నాడు మన లాజరు, లేపదం పద అంటే ఇదేంటి, ఆయన పడుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు కదా అని చెప్పేటప్పుడు యేసు ప్రభు స్పష్టంగా చెప్తారు, ఆయన చనిపోయాడయా అంటారు. చనిపోయాడు కనుక మనం లేపుదాం పద అంటే వీళ్ళంటారు, చనిపోయినట్టు చచ్చిపోవడం కదా మనం తీసుకెళ్తున్నాడు,
ఈయన అనుకుంటారు. చదవచ్చిన చదవండి అధ్యాయం 11 అధ్యాయం యోహాను సువార్త అనేటప్పుడు యేసు ప్రభు వారి యొక్క అవిశ్వాసులకి చాలా గుండె బాధ 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 ప్రతి క్షణము బాధపడుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి పరిశీలుల వల్ల బాధ, శాస్త్రుల వల్ల బాధ, విశ్వాసుల వల్ల బాధ, తన శిష్యుల వల్ల కూడా బాధ. అందరికీ కూడా అల్ప విశ్వాసాలే, అందరికీ కూడా అల్ప విశ్వాసాలే. అల్ప విశ్వాసాల మూలంగా తన హృదయంలో బాధ బాధ బాధ. మళ్ళీ అన్ని ఆత్మలు పరిశోధించినటువంటి దేవుడు ఎంత ఓర్పు కలిగినటువంటి దేవుడు అండి. ఎంతో ఓర్చుకొని వాళ్ళని పదండి అని చెప్పేటప్పుడు ఆయన మరి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి పరిస్థితి గమనించారు. లాజరు ఉన్నటువంటి ప్రదేశం ఏంటో తెలిసింది. ఎక్కడ తెలిసింది? బేతనీయ. లాజరు ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ? బేతనీయ. అందరూ చెప్పండి బేతనీయ. నా వెనకతో చెప్పండి బేతనీయ. బేతనీయ. బేతనీయలో కొంత దూరం యోదయ దేశం ముందు యూదులు ఉన్నారు. అప్పుడే యూదులు దేవుడికి అపహాస్యం చేసి దేవుని రాళ్లతో కొట్టి హింస పెడదామని చూస్తారు. శిష్యులు యేసుప్రభు తప్పించుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ అదే స్థలానికి అది దాటి అక్కడ ఉంటారు యూదులే. యూదులు ఉంటారు కనుక బేతనీకి వెళ్ళాలి లాజరు గురించి అని చేసేప్పుడు అప్పుడు శిష్యుడు అంటాడు, ఇదయ్యా ఇప్పుడే కదయ్యా నిన్ను చంప చూశారు, రాళ్లతో కొట్ట చూశారు కదయ్యా అంటే, వాళ్ళ విషయం కాదయ్యా, అంత దేవుని సంకల్పం కావాలి. ఆయన సంకల్పం లేకపోతే ఏది జరగదు. ఆయన సంకల్పం ఎవరు? యేసుక్రీస్తు సంకల్పమే. నీకు తెలియదు, ఆ సంకల్పం ఇప్పుడే రాదు, నన్ను కొడతారు చంపుతారు అని నీకు తెలుసు. ఆ సంకల్పం ఇప్పుడే రాదు, వాళ్ళ వశంలో లేదు, పదండి అనుకుని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి బేతనీయకు ఒక పక్కన చేరేసరికి ఇక్కడ మార్తకు తెలుస్తాడు యేసుప్రభు వచ్చాడని. యేసుప్రభు వచ్చాడని మార్త తెలిసేటప్పుడు పరిగెత్తి వెళ్ళి యేసుప్రభుతో చెప్తాడు. ఏం చెప్తుందో తెలిసింది, అయ్యా నువ్వు ప్రేమించినటువంటి లాజరు గారు చనిపోయారు, చనిపోయినటువంటి విధానమును బట్టి మీరుంటే చనిపోడైనా అని చెప్పేటప్పుడు యేసుప్రభు వారు చెప్తారు, ఇప్పుడైనా సరే నువ్వు నమ్మకం ఉంచు, ఇప్పుడైనా నమ్మకం ఉంచు, లేస్తాడంటే అవునండి మృతులందరూ చచ్చిపోయిన తర్వాత లేస్తారు కదా, అప్పుడు లేస్తాడని నాకు బాగా తెలుసండి అంటారు. కానీ ఆయనే జీవము, ఆయనే సత్యవంతుడు, ఆయనే మార్గం అని వీళ్ళకి తెలిసిండి కూడా ఆయన్ని బాధిస్తున్నారు. బాధించినప్పుడు సగం వరకు వచ్చింది మరి మార్త. వచ్చిన తర్వాత మళ్ళీ పరిగెత్తి వెళ్ళి మరియకి చెప్పింది. అక్కడ మరియ మార్త దగ్గర వాళ్ళ అన్నదమ్ముడు చనిపోయాడని చాలా మంది యూదులు ఓదార్పు చేయడానికి వచ్చారండి. చాలా జనం వచ్చారు. మనం అంతే కదండి, ఎవరైనా చనిపోయిన గృహానికి వెళ్తాం, ఓదారుస్తాం, అమ్మ ధైర్యంగా ఉండి అంటాం, ఏడవకలే అంటాం, చనిపోయినాడు తిరిగి రారంటాం. ఈ విధముగా ఓదార్పు చేయడానికి చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చిన తర్వాత అక్కడ ఓదార్పు చేస్తున్నారు. ఈలోపు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వస్తున్నాడని తెలిసి మరియ పరిగెత్తి వెళ్తాడు. పరిగెత్తి వెళ్ళి మార్త పరిగెత్తి వెళ్ళి ఆయనకి నమస్కరించి, నువ్వుంటే నా తమ్ముడు చనిపోడు మా అన్నదమ్ముడు అని చెప్పుద్ది. కానీ మార్త పరిగెత్తి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తుంది తెలిసింది, యేసు పాదాల మీద పడిపోద్ది. దేవునికి స్తోత్రం. యేసు పాదాలని అత్తరుతో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి మరి ఎంతో దేవుని యొక్క దీవులు పొందుకున్నటువంటి స్త్రీ ఆవిడ. గనుకనే ఆమె పరిగెత్తి ముందు ఏం చేసింది, యేసుప్రభు పాదాల మీద పడింది. వింటున్నారా మీరు? వింటే చెప్తారే మరి సమాధానం. మరియా యేసుప్రభు పాదాల మీద పడింది. పడటము ఎంతో ధన్యత పొందుకున్న తర్వాత ఆవిడ కూడా అదే విధంగా అంటుంది, అయ్యా మీరుంటే మా తమ్ముడు చనిపోదు, అమ్మ ఇప్పుడైనా నమ్మకం ఉంచే నీ తమ్ముడు బ్రతుకుతాడంటే ఆమె అంటది. మరి ఇక్కడ చూద్దాం, 20వ వచనం నుంచి ఒకసారి చూసేద్దాం. మార్త యేసు వచ్చుతున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన గాని మరి ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునను. గమనించారా? అయ్యా ఇప్పుడైనా
ఈ మాట బాగా గమనించండి. ఇప్పుడే నువ్వు వేడుకుంటే విశ్వాసం వచ్చిందో పక్క అది విశ్వాసం అయిపోతుంది. ఇప్పుడైనా నువ్వు దేవుడిని ఏది అడిగినా నీకు ఇస్తాడు అని నమ్మకం ఉంది. కానీ ఏమంటుందో చూద్దాం. యేసు గమనించారా? ఇప్పుడే నేను ఏమైనా అడిగితే ఇస్తాడు దేవుడు అంటే నీ సహోదరుడు బ్రతుకుతాడమ్మా అని చెప్పేటప్పుడు ఆవిడ ఎలా నమ్మకం ఉండాలా? అయ్యో నా సహోదరుణ్ణి ఇప్పుడే ఆయన చనిపోయినటువంటి లేపేస్తాడు అనే నమ్మకం ఉండాలా? అలాగలేదు. ఏమంటుందో చూద్దాం. నీ సహోదరుడు లేచునని ఆమెతో చెప్పగా మాత ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదు నేను. గమనించారా? పునరుద్ధానమందు లభిస్తాడు లేండి అంత అక్కడే ఆయన ఉన్నాడు. ఆ పునరుద్ధానమును లేచినటువంటి వారు ఎవరండి? యేసే. పునరుద్ధానములో ఉన్నటువంటి మనల్ని, ఆ రోజుల్లో ఉన్నటువంటి వారిని కాదు, ఇప్పుడు మనల్ని అంటే కాదు, మన ఇంట్లో ఇప్పుడు చనిపోయినటువంటి వారిని కాదు, సమస్తాన్ని కూడా పునరుద్ధానముగా మార్చగలిగినటువంటి వాడు ఆయనే, యేసే. ఆయనతో మాట్లాడుతుంది. నాకు తెలిసే పునరుద్ధానం మందు లభిస్తాడు. ఆ పునరుద్ధానం మందు ఎవరు వస్తారండి? యేసే. యేసు పునరుద్ధానుడు అయ్యాడు కనుక ఆయనే మళ్ళీ వచ్చి ఎవరైతే ఆయనలో జీవిస్తారో వారిని అందరినీ కూడా లేపబోతున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. పునరుద్ధానమును మరి లేకునని ఆమె చెప్పగా ఏమంటున్నాడు యేసు? అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకుని. ఎంత చక్కని మాట అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంటే చాలు, చచ్చిపోయాడు కదా బతుకుతాడు అంటే అర్థం చేసుకోలే. బ్రతికి ఉండేవాడు మరి ఎప్పుడు కూడాను నా మీద విశ్వాసం ఉంటే చనిపోడు అని ఆయన చెప్పినప్పటికీ కూడా ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి అనమ్మకముగా ఉంటుంది గనుక మరి ఇక్కడ చెప్తుంది. మరి 27వ వచనంలో ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయినా. ఇది ఒక బిల్డప్ అండి. నువ్వు ఇక్కడికి వచ్చావు, నమ్ముతుంది. ఏంటి నమ్ముతుందండి? ఆయన బ్రతికించలేడండి, క్షణములో బ్రతికిస్తాడు. క్షణములో మనుషుల్ని చేయలేడు. అటువంటి వాడిని పట్టుకొని అవే నా మాటలు. అయ్యా నాకు తెలుసు నువ్వు వస్తావు, నువ్వు బతికిస్తావని. నేనేనమ్మా పునరుద్ధానమును జీవమును మార్గమును అని చెప్పేటప్పుడు అయ్యో నా తమ్ముడిని బ్రతికించేస్తున్నాడని ఎంత సంతోషించాలి. అయ్యా అప్పుడు అంటుంది. ఎప్పుడో ఆయన వచ్చి ఆ సహోదరుడిని లేపుతాడు అని అంటుంది. కానీ ఆ క్షణంలో ఆయన జ్ఞాపకాల శక్తి కలిగినటువంటి మాటలు చెప్తుంటే ఒకటి కూడా బుర్రకెక్కలేదు. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాలు అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎంత చెప్పి 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 ఏటమ్మంటే నాకేటి తెలుసా అంటారు. ఏటమ్మంటే నాకేటి తెలుసా అంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు. ఒక ఆవిడ ఏం చేస్తుందంటే ఊరిక తలకాయ ఊటేస్తుంది. సరేలే వీళ్ళందరూ కూడా మామూలుగా ఉన్నారు, కానీ ఈవిడ మాత్రం బాగా వింటుంది, బాగా వింటుంది. అంటే నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా బుర్రకి ఎక్కిపోతున్నాయి అనేసి ఆ సేవకుడు అనుకుని చెప్పి 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 3-4 సార్లు చెప్పాడు. ఏసే రక్షకుడు, ఏసే రక్షకుడు అని. మన రక్షకుడు ఎవరమ్మా అని అడిగాడు. ఏమనండి నాకేడు తెలుసు, నాకేడు తెలిసండి అని అంటాడు. చెప్పాడు 5-6 సార్లు చెప్పాడు. లోకరక్షకుడు అమ్మా యేసు ప్రభు, లోకరక్షకుడు ప్రభు అంటే మన రక్షకుడు ఎవరమ్మంటే నాకేడు తెలుసండి. అటువంటి జీవితాలు మనము కూడా ఇప్పుడు వింటూనే ఉంటాం, కానీ మనకేడు తెలుసు అన్నిటి ఉంటాం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వారు అందరూ లేరనుకోండి. అటువంటి వారిగా మనం ఉండకూడదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేటప్పుడు సంపూర్ణమైనటువంటి మాటలన్నీ వస్తాయి. మీకు చాలాసార్లు చెప్పాను. ఏమి చదువు రాని పామరుల స్త్రీలు సువార్తలకు వచ్చి పల్లెటూరులో గదగదలాడించారు. సాక్ష్యాలు అద్భుతంగా చెప్పారు, సువార్తను అద్భుతంగా ప్రకటించారు. అక్కడ మమ్మల్ని సహకారంగా తీసుకున్నారు. అన్యులైనటువంటి స్త్రీలు, షావుకారులు, కమ్మవారు, నానా జాతులైనటువంటి వారు మన ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చి 150 మంది సువార్త చేయడానికి వచ్చారు. సువార్త చేయడానికి వస్తే అయ్యగారు దానికి ఎన్ని వాహనాలు కావాలన్ని వాహనాలు ఏర్పాటు చేశారు. వీధి వీధి ఇల్లు తిరిగేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు గ్రామాల్లో ఉనికించారు. అటువంటి వారిగా ఉండాల.
సంఘాలను దేవుడిచ్చాడు మనకి. ఈ సంఘాలలో మనం ఉంటున్నాం, సంఘాలలో దేవుని మాటలు వింటున్నాం. విన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం కాదు. వినినటువంటి మాటలకు మనకు ప్రతిఫలములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం ఉంది. ఆ ప్రతిఫలాన్ని పొందుకోవాలి. ఇక్కడ ఈవిడ అంటుంది, నా తమ్ముడు లెగిస్తాడులేండి, నా తమ్ముడు ఉంటాడులేండి. పక్క రక్షకుడిని పెట్టుకొని, పక్క దేవుణ్ణి దగ్గర పెట్టుకొని దేవునితోనే అట్లాంటి మాట్లాడుతుంది. అయితే చూద్దాం, ఇక్కడ ఆయనతో చెప్పాను, ఏమని? క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు పరిగెత్తి వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొక్క ఏర్పుటకు అక్కడికి వెళ్ళుతున్నదనుకొని ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండినని ఎన్ని మార్లు చెప్తుందండి. ఈ మరియా మాత, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండు, ఇక్కడ ఉంటే బాగుండు. ఉన్నాడు కదా ఆయన, నువ్వు ఇక్కడ ఉంటే బాగున్నావు. లేదమ్మా, నేను ఉంటే బాగున్నాను, కానీ నేను వచ్చేసాను, ఉన్నాను, బతుకుతాడు మీ సహోదరుడు. అన్నీ నువ్వు ఉంటే బాగుండు, నువ్వు ఉంటే బాగుండు అంటున్నావు. తర్వాత ఏం జరిగింది చూడమ్మా. ఆమె ఏటుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు కూడా ఏటుటయు యేసు చూసి కలవరపడి ఎంత దుఃఖించే చూడండి. ఆత్మలో మూలుగుతూ అతనిని ఎక్కడ నించుతారని అడుగుగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పి తీసుకువెళ్ళారు. ఆయన ఎక్కడ పాతి పెట్టారో అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు యేసు ఏం చేశారు చూడండి. యేసు కన్నీళ్లు విడిచాను. ఈ మాట మీ హృదయంలో మెలగాలి. ఎందుకు ఏడ్చాడు ఆయన కన్నీరు? లాజరు చచ్చిపోయాడనా? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. అలా అనుకున్నది మాట్లాడాలమ్మా, మాట్లాడితే నీకు మంచిది. ఏ పరిస్థితిలో కూడా ఆయన ఏడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనము వింటున్నటువంటి మాటలు శ్రద్ధగా వింటున్నామా, లేదంటే అశ్రద్ధగా వింటున్నామా అని ఆయన పరిశోధించి ఇప్పుడు కూడా మనం కన్నీరు ఆయనకు పెట్టిస్తున్నామేమో. మనలో ఉన్నటువంటి అవిశ్వాసమును బట్టి, మనలో ఉన్నటువంటి అనమ్మకమును బట్టి, మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యమును బట్టి ఆయన కన్నీరు విడిచాడు. ఆయన కన్నీరు విడవడం మనం చూస్తున్నాం. ఆ కన్నీరు విడిచినటువంటి విధానము భయంకరమైనటువంటిది. కనుకనే దావీదు, ఈ జనులు నీ పరిశుద్ధాత్మ, నీ పరిశుద్ధ గ్రంథమును అనుసరించిన వారై ఉన్నారు కనుక నా కన్నీరు నీరులై పారుతున్నట్టు. యేసు ప్రభు లోకానికి రాకముందే తన ఏర్పరచుకున్నటువంటి భక్తుడు ఏడ్చాడండి. ప్రజలను చూసి, తత్వాలు చూసి, మనుషులను చూసి ఏడ్చి ఆయన కన్నీరు ఏరులై పారాను అంటున్నాడు. అదే కీర్తనలో మనం చూసినట్లయితే 6:6లో త్వరగా తీస్తే కొటేషన్స్ ముగిస్తున్నాం. 6:6 కీర్తనలు నా
అక్కడ మనుషులు విశ్వాసం చూసి ఆయన కన్నీరట పరుపే తేలిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు పెట్టండి, ఆయనకి జరగలేదనా లేకుంటే ఆయనకి ఏదైనా కష్టం వచ్చిందా? మనుషుల స్వభావాలు చూసి ఆయన ఏడవటము మహాభయంకరమైనటువంటి ఏడుపుతో చూశాడు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు 9:1 ఇర్మియా ప్రవక్త గారు, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగా నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉందురుగాక. గమనించారా? నా జనులు హతులైపోతున్నారు. ఎంతమందో పతనమైపోతున్నారు. వాళ్ళు చూసేసరికి నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. అయ్యో, దేవుని ప్రేమ తెలుసు, దేవుని యొక్క కృప తెలుసు, దేవుణ్ణి అనుభవిస్తున్నారు, అనుభవించిన నిర్లక్ష్యం చేసి పతనం అయిపోతున్నారు. ఆయన ఏడ్చాడండి. విలాప వాక్యంలో చూసినట్లయితే విలాప వాక్యములు 3:18 చూస్తే, నా జనులకు కలిగిన నాశనములు నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతున్నది. ఎంత మొత్తుకొనినా నా జనులు నాశనమైపోతున్నారు, అయ్యో అని కన్నీరు కార్చాడు ఆయన. గనుక విలాప వాక్యంలో మళ్ళీ 2:20 చూసినట్లయితే, నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసిదో యెహోవా దృష్టించి చూడుము, తమ గర్భఫలము తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించడం అంటే ఏంటండి? తెలీదా? భక్షించడం అంటే తెలీదా? తినటం, వధించి తినటం. మహాకరువు వచ్చింది ఆ ప్రదేశంలో. 2 వేశ్యలు ఉన్నారు. 2 వేశ్యలు కూడా ఒక ఇంట్లోనే ఉన్నారు. 2 వేశ్యలు కూడా ఒక ఇంట్లో ఉన్నారు. ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ కరువుకి తట్టుకోలేక వాళ్ళు వేశ్యలండి, దేవుని జ్ఞానం లేదండి, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారండి. ప్రేమైనటువంటి సహోదరుడా, ఈ రోజు అటువంటి గొడవ ఉంటే నీకు మూర్ఖమే. ఏం చేస్తామో మనకే తెలియదు. దానికే మాంద్యము అంటారు, మందము అంటారు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళు 2 వేశ్యలు, భయంకరమైనటువంటి వేశ్యలు. అటువంటి వారికి వచ్చినటువంటి దుస్థితి ఏంటో తెలిసింది. పిల్లలను కన్నారు, ఆడించుకొని వారిని పెంచవలసినటువంటి విధానం బట్టి కరువు వచ్చిందని, మనం ఆకలితో చచ్చిపోతాను, ఈవేళ నీ పిల్లల్ని వండుకొని తినేద్దాం, రేపు నా పిల్లల్ని వండుకొని తినేద్దాం అని చెప్పుకొని ఏం చేశారంటే వాళ్ళు ఒక పిల్లల్ని చంపేసి తినేశారు. 2వ పిల్లల్ని వండుకొని తిన్నారంటే ఆవిడ దాచేసింది, గడిచిదే నాలాగా. దాచేసిందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ గొడవ. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారి దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రజలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రణాళిక పరిపాలన బట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పరచబడుతూ ఉంటాయి. రాజుగారు ఏం తెలుస్తారండి? ఆయన బట్టలు చింపుకొని ఏడ్చాడు ఆయన దేవుని దగ్గర. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా అటువంటి పరిస్థితులు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనకు వినిపిస్తున్నాయి. జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ వేశ్యల లాంటి జీవితాలు మనకొద్దు. చాలా మంది బిడ్డలను ఈ రోజుల్లో అమ్మేస్తున్నారు, మీకు తెలియదేమో. బిడ్డలు పుట్టిన తర్వాత అమ్మేస్తున్నారు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే వేశ్య సాంగత్యములతో ఉన్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ మందమతులై ఉంటారు. వాళ్ళకి సైకోలు అంటారు. దేవుని జ్ఞానము లేక సాతానుడు ఆవరిస్తాడు. సాతానుడు ఇష్టం వచ్చినట్టు పని చేస్తాడు. కన్న తల్లినే పొడిచేస్తాడు, కన్న తండ్రిని చంపేస్తాడు, ఉన్నటువంటి భార్యని చంపేస్తాడు, పిల్లల్ని చంపేస్తాడు. మూర్ఖం అంటారు దాన్ని. గనుక ఇక్కడ ఆ కన్నీళ్ళు విడవటం దేనికి తెలుసండి? ఇటువంటి జీవితాలు కలిగినటువంటి స్త్రీలు పురుషులు ఉన్నారని. తర్వాత మరి ఇంకా చూసినట్లయితే మనము విలాప వాక్యములు 1:4 చూస్తే, నియామక కూటములకు, అందరు బాగా వినాల, నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు, పవిత్ర మార్గములు ప్రలాపించుచున్నాయి, దొక్కించుతున్నాయి. ఆ పట్టణపు గుమ్మలన్నీ
పాడైపోతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రలాపిస్తున్నాయి. దేవుని సన్నిధానాలు ప్రలాపించడమే కాక గుమ్మములు పవిత్రమైనటువంటి మనం పాడు చేసుకుంటున్నాం. మన ఇల్లు బాగానే ఉన్నాయి, మనం మంచిగా కట్టుకున్నాం, ఇల్లులు మంచిగా చక్కగా ఉన్నాం. ఓ నా పాటోడు లేడు, ఓ నా పాటదాయి లేదు అనుకుంటున్నాం మేము. కానీ జాగ్రత్త, మనలో ఎవరు ఉండాలండి? దేవుని వెలుగు ఉండాలి, మనలో ఉండాలా, మన గృహాల్లో ఉండాలా, మన కుటుంబాలకు అప్పుడు నువ్వు సరుతావు. గనుక ఎటువంటి పరిస్థితుల్లో మంచి అద్భుతమైనటువంటి మరి ఈ నియామక కూటములకు అంటే క్రమము పెట్టినటువంటి ప్రార్థనలకు హాజరవుతున్నారు. హాజరైనటువంటి వారికి అది భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ కన్నీళ్లు విడిచారు. ఇటువంటి అల్ప విశ్వాసుల గురించే దైవజనులు ప్రవక్తలు కాచినటువంటి కన్నీళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ఆయన భూలోకానికి వచ్చాడు, ఆయన శక్తిని ఎవరు తెలుసుకోవటం లేదు, ఆయన ప్రేమను ఎవరు గౌరవించటం లేదు, ఆయనని ఎవరు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులేటి, యాజకులేటి, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులేటి, పరిచయులేటి, యూదులేటి అందరూ కూడా భయంకరంగా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక అక్కడ ఆయన చెప్పాడు మార్తకి, మరియకు, అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ చెప్తే యేసు ప్రభు యాదానికి వెళ్తున్నాడు. ఈ రాజులంటే ఎంత ప్రేమో అనేసి అంటున్నారు. ఇప్పుడు రండి చూద్దాం. యాజకులు నిట్టూర్పు ఇక్కడికి వచ్చాం 11వ అధ్యాయంలోకి. అలాంటి ఉండి చెప్తాను. యాజకులు నిట్టూర్పులు విడిచిస్తున్నారు కదా. మార్కు సువార్తలో యేసు ప్రభు కన్నీళ్ళు కాపడం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే ఆయన నిట్టూర్పు విడిచాను అని ఉంటుంది అక్కడ. మార్కు సువార్త 8వ అధ్యాయము 11 నుంచి 13వ వచనం వరకు చూద్దాం. అంతటా పరిచయులు వచ్చి ఆయనను శోధించుతూ ఆకాశము నుండి ఒక సూచక క్రియ చూపమని ఆయన అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు దేని ఎందండి? ఆయన ఆత్మ మనస్సు, ఆయన మనసును బాధించినటువంటి వారుగా ఉన్నారు. ఆత్మయందు పెద్ద నిట్టూర్పు ఆయన విడిచి భయంకరమైనటువంటి బాధ పొందుకున్నారు. ఈ తరము వారు ఎందుకెలా సూచిక్రియ అడుగుతూ ఎందుకెలా బాధపడుతున్నారు, చాలా బాధిస్తున్నారు, జ్ఞానం లేదే అని, అద్భుతమైనటువంటి ఆయన ప్రేమను తెలుసుకోలేదని ఆయన ఆత్మలో నిట్టూర్పు. కళ్ళతో కన్నీరు, ఆత్మతో నిట్టూర్పు అంటే చిన్నది కాదు. ఆత్మతో నిట్టూర్పు చిన్నది కాదు. లోకసువార్త 19:41 చూసినట్లయితే, లోకసువార్త 19:41 చూసినట్లయితే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని ఉంటారు. దానిని గూర్చి దానిని కొరకు ఏడ్చాడు ఆయన. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి, ఎవరైతే దేవునికి ప్రేమను పొందుకుంటూ అవిశ్వాసులుగా జీవిస్తారో, విశ్వాసుల నుంచి తొలగిపోతారో వారిని చూసి ఆయన బాధపడుతూనే ఉంటాడు. ఆ రోజుని బాధ కాదు, ఈ రోజులు కూడా ఆయన బాధపడుతూనే ఉంటాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్తలో 7:31 చూసినట్లయితే మార్కు సువార్త 7:34 ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎత్తత అని వానితో చెప్పిన. ఎవరండి? ఒక నోటి మూగవాడు, గుడ్డివాడు, చెవిటివాడు తీసుకొచ్చి ఆయన బాగు చేయమన్నారు. బాగు చేయమనేటప్పుడు ఆడి పరిస్థితిని చూసి తనకు వచ్చినటువంటి మూగతనము, చెవిటితనము, ఆయనకున్నటువంటి గుడ్డితనమును బట్టి ఆయన అయ్యో ఎంత భయంకరం, దేవుడు పుట్టించినటువంటి వ్యక్తులు ఎంత చక్కగా ఉండాలా, ఇలాగా నేను పుట్టించినటువంటి వారు ఇలాగా ఎందుకున్నారు, అలాగా అపవాది తంత్రములతో, అపవాది శోధనలతో, అపవాదిలో నడుస్తూ ఇలాగున్నారు. గనుక వీరికి ఈ స్థితి రాకూడదే అని ఆయన
నిట్టూర్చి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ లాజరు దగ్గరికి వెళ్ళి అక్కడున్నటువంటి విశ్వాసులను బట్టి, అక్కడున్నటువంటి ఆ యొక్క మాటలను బట్టి ఆయన కన్నీరు కార్చారు. కన్నీరు కార్చిన తర్వాత 35వ వచనం నుంచి యేసు కన్నీళ్లు విడిచెను 35 నుంచి. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనేది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన, ఇంకా విశ్వాసమే, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. చచ్చిపోయాడు, చావకుండా చేయలేడు, అప్పుడు వచ్చి బతికించవచ్చు కదా అని చెప్పుకుంటున్నారు. అయినా దుఃఖము, యేసు ప్రభుకు దుఃఖం కలిగిస్తున్నారు. యేసు మరలా తనలో మూలుగుచు అల్ప విశ్వాసములు బట్టి మూలుగుతున్నాడు. ఆ మూలుగుచు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు సమాధి యొద్దకు వెళ్ళాను అని రాయబడి ఉంది. ఈరోజు మన జీవితాల్లో దేవుని కుమార్తెలుగా కుమారులుగా జీవిస్తున్నటువంటి మనలను ఆయన చూసి మూలగకూడదు. మనలను చూసి ఆయన కన్నీరు కార్చకూడదు. మనలను చూసి ఆయన దుఃఖమును తెచ్చుకోకూడదు. మనల్ని చూసి ఏం తెచ్చుకోవాలైనా సంతోషం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనల్ని చూసి ఎప్పుడు సంతోషము తెచ్చుకుంటాడు. కనుక యేసు మరలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గృహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 రోజులు జన్మలైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ప్రభు దగ్గర సృష్టికర్త దగ్గర వాసన కొట్టడం ఏంటండి? ఇవి తెలుసు, మురిగిపోయిన సమాధులు, కుళ్ళిపోయినటువంటి శరీరాలని లేపుతాడని ఇవి తెలుసు. ఆయన చెప్తుంది అది మురిగిపోయి ఉంటాడు. 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి. ఎన్ని రోజులు అయింది లాజరు చచ్చిపోయి? 4 రోజులు సమాధిలో ఉన్నాడు. కొంపు కొడతాడా కొట్టడా? ఆయనకి కొంపు కొడతాడా? ఆయనకి కొట్టడు, మనకి కొంపు. మనం కొంపోలు కనుక మనం కంపు కొడతాడని కనుక ఆమె చెప్తుంది, కంపు కొడతాడయ్యా అని చెప్పేటప్పుడు ఏమంటాడు చూడండి, గనుక ఎప్పటికీ వాసన కొట్టేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని దుఃఖముతో అన్నాడు. నువ్వు దేవుని మహిమ నువ్వు నమ్మితే దేవుని మహిమను ఇప్పుడే చూస్తావు అని చెప్పుతూ అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసండి? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసుకోవాలని. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. ఈ శక్తులు కలిగినటువంటి వాడుగా తెలుసుకోవాలని ఆయన తండ్రి అని అక్కడ సంబోధించాడు. కనుక సంబోధిస్తూ నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితివని అది చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు అది ప్రజల నిమిత్తమే ఆ మాట చెప్పాడు ఆయన. గనుక వారి నిమిత్తము ఈ మాట చెప్పేది నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎలుకలకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఆ చనిపోయినటువంటి మనిషికి అంత శుభ్రంగా కట్టులు కట్టేస్తారండి. కట్టులు కాదంటే బట్టతో, తెల్ల బట్టలతో కట్టులు కడతారు. మనకు అలా లేదు, తెల్ల బట్టలతో మొహం గడిచి పాచేస్తారు. కానీ ఆ రోజుల్లో సమాధులు చేయాలంటే ఒరిజినల్గా సాయిబులు ఇప్పుడు సమాధులు చేస్తారండి. ఒరిజినల్ మనం చేయం, మన గుళ్ళల్లో అసలు దేవుని బిడ్డలం అయినా సరే మనం గుమ్ము తీయడానికి కష్టం. వాళ్ళు అలా కాదండి, మంచి లోతు మునిగిపోయిన గుమ్ము తీస్తారు. గుమ్ము తీసిన తర్వాత ఏం చేస్తారో తెలుసండి, అక్కడ ఒక సొరంగం చేస్తారు. ఆ సొరంగం చేసిన తర్వాత ఏం చేస్తారో తెలుసండి, ఆ సొరంగంలో అక్కడ ఏం చేస్తారంటే ఆ మనిషిని
6 మీటర్ల పైన బట్ట తీసుకొస్తారు. ఎట్లా బెటరు? 6 మీటర్ల బట్ట తీసుకొచ్చి ఆ బట్టతో ఆ మనిషిని చుట్టేస్తారు. చుట్టేసి కాలు దగ్గర కొట్టు, ఒక దగ్గర కొట్టు కట్టి ఆ సొరంగంలో ఒక మంచములాగా అక్కడ గృహలో ఏర్పాటు చేస్తారు. యేసు ప్రభువుని రాతిగా వేసారు అలాగా చేసి దాని మీద పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే మరి గుమ్మికి ఎటువంటి ఇసుక వెళ్ళకుండా కర్రలేస్తారు. కర్రలేసిన తర్వాత దాని మీద చాపేస్తారు. చాపేసిన తర్వాత అప్పుడు మొన్నేస్తారు. ఈ విధముగా సాయిబుల్లో చాలా చక్కగా చేతిలో మురికి కూడా ఉండదు. మనమైతే చచ్చిపోయిన మనిషిని 2 రోజులు ఉంచుతాం, బడబడా నీళ్ళు పోసి పాచేస్తాం. కానీ వాళ్ళకి కాదు, మొత్తం శరీరం అంతా కూడా చక్కగా శుభ్రపరుస్తారు. శుభ్రపరిచి ఆ మనిషికి మంచి వస్త్రాలు, మంచి బట్టుగున్న కంట మంచి అందంగా ఆయన్ని డెకరేషన్ అంటే సిద్ధపరుస్తారు. సిద్ధపరిచి అప్పుడు పాడుతారు. కనుక లాజరు అటువంటి ప్రాత వస్త్రములతో బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఏం చేశాడంటే ఆయన అప్పుడు యేసు ప్రభు వారు ఆ వస్త్రాలు ముఖానికి గుడ్లన్నీ తేడు అని చెప్పి ఎక్కించేసి ఆయన తీసుకెళ్ళిపోమంటారు. ఆయన పిలుపుకి లేచాడా లేదా లాజరు? ఆయన పిలిచేసరికే లేచాడు. దేవునికి స్తోత్రం. అప్పటికైనా ప్రజలందరూ గ్రహించాలా లేదా? కానీ దేవుని యొక్క సత్యమైనటువంటి మార్గాన్ని అప్పటికీ కూడా అర్థం చేసుకోలే. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు కానీ అర్థం చేసుకోలే. ఆయన నమ్మినటువంటి వారు కూడా అర్థం చేసుకోలే. ఆయనతో తిరుగుతున్న శిష్యులు కూడా అర్థం చేసుకోలే. ఆయన బాధ కల్పించినట్టే కదా మరి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో సంఘాలు విస్తరిస్తున్నాయి. చివరి దినాల్లో ఉన్నాం మనం. ఏ క్షణం ఎలా ఉంటామో మనకు తెలియదు. గనుక ఆయన మనసులను పరిశోధించినటువంటి దేవుడు రేపు మన మనసులకు సరి అయినటువంటి మరి తీర్పులు తీరుస్తాడు. నువ్వు ఫలానప్పుడు ఇలా కూర్చోనావు, ఆ ఆలయంలో ఇలా ఉన్నావు, నువ్వేం దిద్దు చేసావు, అక్కడ సేవకుడు నోరు ఎరిగిపోయినట్టు మాటలు చెప్తే నువ్వు విన్నావా? ఏం మాటలు విన్నావు? ఈరోజు ప్రశ్నలు అడగొచ్చు. అప్పుడప్పుడు పిల్లలకి రిక్యూటర్ అంటే ఇక్కడ యవనస్తులు కూడికలు పెడతారు. పెట్టి ఫలానా అధ్యాయం చదువుకొని రా, ఆ అధ్యాయం మీద నిన్ను ప్రశ్నలు అడుగుతారు. ఎవరైతే ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తారో మీకు బహుమానాలు ఇస్తాం అని పిలుస్తుంటారు. అటువంటి రీతిగా ఆ రోజు ఇక్కడ చదువుకున్నటువంటి వారిని, చదువు లేనటువంటి వారిని అందరినీ కూడా యేసు ప్రభు వారు ఏదో ఒక రోజు ప్రశ్నించినటువంటి రోజు ఉంది. ఆ రోజు కొరకు మనం సిద్ధపడాలి. చక్కగా కొంతమంది చాలా చక్కగా చెప్తున్నారు మీరు మాటలు, చాలా సంతోషం. అయితే దేవుని కొరకు మనం ఎదురు చూస్తే ఆయన మన కొరకు ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత వేరం వెళ్ళి నా బిడ్డల్ని నా దగ్గరికి తీసుకురావాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లాజరు బ్రతికినటువంటి లాజరు చనిపోయాడు. చనిపోయినటువంటి వాడిని తిరిగి లేపాడు. లేపి అలా ఉండిపోలే లాజరు, మళ్ళీ మామూలు మరణం అతను పొందుకున్నాడు. మామూలు మరణం అతను పొందుకొని చచ్చిపోవటం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవునికి సంతోషపరుస్తున్నామా లేదంటే ఆయనకు దుఃఖపరుస్తున్నామా, ఆయన గుండెకు నిట్టూర్పు కలుగజేస్తున్నామా అనే విషయాన్ని మనం బాగా గుర్తు చేసుకుంటూ మన దేవుడికి ఎప్పుడు కూడా ఆత్మకు నిట్టూర్పు కాకుండా సంతోషంగా దయచేస్తూ జీవించాలని మీకు అందరికి హెచ్చరిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. మరి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఈ రోజు నువ్వు మాట్లాడావు ప్రభా, బిడ్డలు సోలిపోకుండా విన్నారని తలంచుకుంటున్నాం. వినినటువంటి బిడ్డలకు నీకు ఆశీర్వాదంతో నింపుతావు. లేదా చూసినటువంటి బిడ్డలు కూడా నీ జీవులతో నింపుతావు. ఆయన ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు ఉన్నారు, నాయన యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరినీ కూడా జీవించి నీ వెలుగులో ప్రకాశింప చేయండి. నాయన మరి ఈ యొక్క మాటలు ప్రభా బిడ్డల హృదయంలో భద్రపరుచుకొని మా దేవుడి కొరకు మేము జీవిస్తాం. మా దేవుడు మేము చనిపోయినా మమ్మల్ని లేపుతాడు, మీ కుళ్ళిపోయినా సరే శుభ్రం చేస్తాడు అనే పట్టుదలతో ప్రభా ఎంతో అద్భుతమైనటువంటి నీ ప్రేమను మేమందరం పొందుకున్నట్టుగా సహాయం చేయమని నాయన మరి ఈ యొక్క కృపతో మమ్మల్ని నింపి ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయినటువంటి మహాగొప్ప దేవుని యొక్క ప్రేమ, లోక రక్షకుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప కనికరములు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము ఆయన తండ్రి కావుతారు సదాకాలం మనకందరికీ తోడుగా నుండి ఇట్టి విధముగా నడిపింపబడుతుము గాక. ఆమేన్.